దేశ స్వాతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా పద్మశాలీల పాత్ర ఎంతో ఉందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు. స్వాతంత్ర్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ నుండి మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిరిపురం యాదయ్యలు చేసిన పోరాటం వృధా కాలేదని అన్నారు. పద్మశాలి సంఘం మ్యారేజ్ బ్యూరో రూపకర్త మీన వెంకన్న రూపొందించిన 2026 క్యాలెండర్ను పద్మశాలి సంఘం నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ నేత ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మిర్యాల యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కైలాస్ నేత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమంలో సైతం ముందుండి పోరాడిన పద్మశాలీలు రాజకీయంగా ఎదగకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా తనను గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి పద్మశాలీలను గౌరవించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిప్రోలు వెంకటపతి, మిర్యాల సోమయ్య, దుడుకు లక్ష్మీనారాయణ, కొండకింది మురళి, మిర్యాల వెంకన్న, నల్ల శ్రీనివాస్, పున్నరాములు, వంగారి బ్రహ్మం, ఏలె అంజయ్య, కోమటి నరసింహ, వల్లకీర్తి శ్రీనివాస్, కర్నాటి మత్సగిరి, చిలుకూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలుల యొక్క రాజకీయ చైతన్యాన్ని, అదేవిధంగా సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం ఈనాడు వివిధ రూపాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కూడా ఈ సందర్భంగా మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పద్మశాలి సామాజిక వర్గం నుంచి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా వివిధ హోదాల్లో ఉండాలని కూడా ఈ సందర్భంగా వారిని అందరూ కూడా అభినందిస్తూ రాజకీయ చైతన్యం అనేది సమాజాన్ని గుర్తించేటువంటి అత్యుత్తమైనటువంటి రహదారి కాబట్టి దానిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆలోచనతో ఓటు హక్కుతో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క ఐక్యతని చూపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ బలహీన వర్గాలలో రాజకీయంగా వెనుకబాటు ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం రాబోయేటువంటి రోజుల్లో ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ముందుకొచ్చి వారంతా కూడా ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలను పొంది ప్రజలకు మరింత సేవ చేయాలని, రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా తమ వంతుగా ఒక ట్రస్ట్ల పేరుతోటి ఈనాడు సమాజ సేవ చేస్తున్నటువంటి పద్మశాలి సమాజం యొక్క పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ పద్మశాలి జాతి చైతన్యం ప్రారంభమైంది. ఇది నల్గొండ జిల్లాలోనే అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు, మరి కాంగ్రెస్ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మరి ఒక పద్మశాలి బిడ్డని నన్ను డీసీసీ అధ్యక్షునిగా ఇచ్చిరంటే అది పద్మశాలి యొక్క గౌరవాన్ని పెంచేది, పద్మశాలి చైతన్యానికి మరి గుర్తుగా బహుమతిగా యొక్క నాకు ఇచ్చినారు. కాబట్టి వారందరూ కూడా రెండు చేతులు జోడించి మా జాతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. పద్మశాలీలు రాజకీయంగా చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా మిగతా విషయంలో అందరం కూడా బలంగా ఉన్న రాజకీయంగా వెనుకకు ఉన్నామనే ఆలోచన ఈ సమావేశంలో ముందుకు రావడం జరిగింది. అటువంటి ఆలోచనలన్నీ కూడా తోసిపుచ్చి అందరం కూడా కలిసి మెట్టి అన్ని రాజకీయాలలో అందరం కలిసి కూడా రాజకీయంలో మనము కల ప్రాధాన్యతను సంపాదించి పద్మశాలికు తగు న్యాయం జరిగేలాగా పోరాడాలని కోరాడుతూ ఉన్నాం. అదే రకంగా బీసీ కూడా ఈసారి ప్రభుత్వాలు రకంగా 42% రిజర్వేషన్ అమలు కాకుండానే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్నీ జరపడం కూడా చాలా బాధాకరం. అందరం ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉన్నదనేది విషయాన్ని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలనే విషయాన్ని ఈ డీసీ ప్రెసిడెంట్ గారికి వాళ్ళు విన్నవించడం జరిగింది. దయచేసి మాకు రావాల్సిన కోటాని, మాకు ఇవ్వవలసిన వాటాని సరైన సక్రమంలో పద్ధతిలో ఇచ్చేసి మా గౌరవ ప్రతిష్ట నిలబెట్టాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం ఒక ఆత్మీయ సమ్మేళనం కావాలని నా అభిమాన నేత పున్నా కైలాస్ నేత గారితో ఆవిష్కరణ చేయాలని సూర్యాపేట జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఆవిష్కరణ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీంట్లో ముఖ్య కారణంగా వహించిన దుడుకు లక్ష్మీనారాయణ గారికి మరియు మిర్యాల యాదగిరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీన వెంకన్న గారు రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని
పున్నా కైలాస్ నేత డిసిసి అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి మేనా వెంకన్న గారు అవకాశం ఇచ్చినందుకు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా పద్మశాలీలు సమాజ అభివృద్ధికి సంఘటితం కావాలని అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదే దిశలో మనం ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పరస్పర సహకారంతో పద్మశాలి సోదరులందరినీ గెలిపించే విధంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ